వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. మిమ్మును అనాథరులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం మరి ఎన్నడను చూడదు, లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, కూడికంతట్లో తండ్రి మీరే ముందు నడిపించండి నాయన. మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలంటే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఏంటంటే, నిన్ను కాపాడేది ఎవరో తెలుసా. నిన్ను కాపాడేది ఎవరో తెలుసా. ఈ లోకంలోని తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని అంతా కూడా యెహోవా తండ్రి ఆయన చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత, అన్నీ అంటే ముందు తండ్రి అయిన దేవుడు అన్ని సృష్టిలో అన్నీ కూడా చేశారు. అంటే సమస్తాన్ని సమకూర్చారు. సమకూర్చిన తర్వాత నరుని చేశారు. అంటే తినడానికి, త్రాగటానికి, మనిషి ఒక వ్యక్తి జీవించడానికి భూమి మీద ఏవైతే కావాలో అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు సమకూర్చిన తర్వాత ఆదాముని అవ్వని చేశారనమాట. ఆది కాండంలో ఉంటుంది. అలా దేవుడు చేసి అలా కాలం ముందుకు వస్తున్న కొందుగా తర్వాత ఆదాము, వారి తర్వాత వారి కుమారులు వాళ్ళందరూ కూడా అలా ముందుకు వచ్చారనమాట. వచ్చిన తర్వాత మనిషి ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలి అంటే ఎప్పుడు కూడా నిత్యం కూడా వారు జీవించి ఉండాలి అంటే నాతోనే ఉండాలి అని అంటే వాళ్ళకి నడిపించే వ్యక్తి కావాలి. ఎవరు అని అంటే ఆయన పట్ల విశ్వాసం ఉంచాలని దేవుడు ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారంట. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న మాట, దేవుడు ఎంత ప్రేమించారనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అందుకే ఆయన కుమారుని లోకానికి పంపించారంట. పంపించిన ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం చేరతారని దేవుడు కోరుకున్నారు. అదే చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. మిమ్మును విడిచిపెట్టను, మిమ్మును ఎప్పుడు కూడా నేను అనాథులుగా విడిచిపెట్టను. మీరు ఎవరో, మనం ఎవరో తెలుసండి. మనం ఎవరో అండి, చాలా మంది మనుషులు అనుకుంటాం, మనుషులే. కానీ మనం అసలు ఎవరో తెలుసండి. ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ గమనించుకుంటే ఒక ఆశ్చర్యం కలుగుతుందండి. మనం ఎవరో తెలుసండి, మనం దేవుని స్వరూపం అండి, దేవుని పోలిక. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం, 27-28 వచనాల్లో చెబుతారు దేవుడు మనల్ని ఎలా చేసిండో తెలుసండి. ఆయన స్వరూపం, ఆయన పోలికతో మనం చేసుకున్నారండి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఆయన స్వరూపం. అయితే ఆయనను చూడాలి అని అంటే మానవుడు చూడలేడండి. ఎందుకంటే మానవుడిలో పాపం ఉండిద్ది కాబట్టి మానవుడు చూడలేడు. మానవుడు చూడాలి అని అంటే, ప్రతి ఒక్కరూ చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్ముకోవాలి. అప్పుడు నువ్వు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరతావు, ఆయనను చూడగలుగుతావు. నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఎవ్వరూ లేరు అని మీరు బాధపడుతున్నారా? ఇదిగో నేనున్నాను. ఈ విషయం చెప్తున్న సందర్భం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి
33.5 సంవత్సరాలు ఉన్నారండి. ఉన్న తర్వాత ఆయన వెంట 20 నియంత్రం చాలా మంది ఉన్నారు. తర్వాత శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు. తర్వాత ఆయన చనిపోవటం, తర్వాత తిరిగి లేచారు. సమాధిని బద్దలు కొట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే సందర్భంలో శిష్యులు అడుగుతారు, అయ్యా మీరు ఎంతకాలం మాతో ఉన్నారు కదా, మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళంగానే మీ యొద్దకు ఎవరు వస్తారు? సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం నడిపిస్తుంది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అనాథలుగా విడిచిపెట్టిన. దేవుడేమో మనందరిని పుట్టించారు. యేసుక్రీస్తు ప్రభువారేమో మనందరి కోసం ప్రాణం పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనలను నడిపిస్తూ ఉన్నారు. మీరు అనాథ అనుకుంటున్నారా? నేను మీకు తోడుగా ఉన్నాను, అండగా ఉన్నాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టను అని చెబుతున్నారు. తర్వాత ఆయన ఇంకా చెబుతున్న విషయం చూడండి, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. చెప్పినట్టే జరిగిందండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టే జరిగిందండి. చెప్పినట్టే జరిగిందండి. భూమి ఆకాశాలు గతించిపోయిన నా మాటలు గతింపు. కొంతకాలమైన తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడికి వచ్చారు. ఇది అందరికి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక అన్యులకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్షకుడు. ఆయనలో ఏ లోపం, ఏ తప్పు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా చెబుతున్నారు అనుకోండి, ఇంకొక వ్యక్తి ఏమంటారు? ఆడలో ఏదో ఒక లోపం అనేది కంపల్సరీ కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ లోపం కూడా లేదు అండి. ఏంటి లోకం కొంతకాలమైన తర్వాత నన్ను చూడదు అని చెప్పిన విషయం ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, 33.5 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా ఆయన చూస్తారండి? ఇప్పుడు చూస్తారా? ఎవరు చూడరు. ఎవరికి ఇప్పుడు కనపడ్డా యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇప్పుడు ఆయన ఎలా ఉండో? అప్పుడేమో 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారి అయి వచ్చారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారనంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే, ఏమని చెప్తారంటే, ఎలా ఉన్నారని మనకు తెలుస్తుంది అంటే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు అనంటే ఆత్మస్వరూపిగా ఆయన ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం పాడిన పాటలో చెబుతున్న వాక్యం ప్రతి ఒక్కటి కూడా ఆయన వింటారు, కానీ మనకు కనపడరు. ఆత్మస్వరూపిగా ఆయన ఇక్కడ ఉన్నారు. నా నామమున మీరు ఎక్కడ కూరుకుంటారో అక్కడ నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత చెబుతున్న విషయం చూడండి, చూడదు. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. అయితే మీరు నన్ను చూస్తారు. ఎలా చూస్తారు? మీరు నన్ను చూస్తారు. ఎలా చూస్తారంటే, ఆయనలోనికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుకోవటం కానీ, ఆయనతో సహవాసం కానీ, ఇవన్నీ ఎలాగో ఏంటి అని అంటే, దేవునితో మనం మాట్లాడుకోవచ్చండి. దేవునితో నిత్యం మనం మాట్లాడుకోవచ్చు. ఎలా మాట్లాడుకోవచ్చు అని అంటే, ప్రార్థన ద్వారా. దేవుడు మనతో మాట్లాడతారండి, నిత్యం మాట్లాడతాం. మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలగా. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అని అంటే, ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతారండి, సేవకుల ద్వారా మాట్లాడతారు, అక్కడున్న వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ఎక్కడ ఏ సందర్భంలో ఏమి చెప్పాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలన్నది ఇవన్నీ నడిపించేది, చెప్పించేది ఎవరు అని అంటే దేవుడేనండి. మత్తయి గారు రాసిన సువార్త 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే గాని మాట్లాడువారు మీరు కాదు. మాట్లాడేది ఎవరు?
తండ్రి, ఆయన ఆత్మ ఒక వ్యక్తిని బలపరిచే మాటలు, ఒక వ్యక్తిని పరలోకం చేర్చే మాటలే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టరు. ఇంక అందులోని దీనత్వం కలిగి, దయ కలిగి ఇలా ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి. చూడండి, ఇంకా ముందుకెళ్ళి చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందకము మని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. చూశారండి, నీ ముందర నడిచేది ఎవరు? యెహోవా. నిన్ను కాపాడేది ఎవరు? యెహోవా. అయితే ఏమని చెప్తున్నారంటే, నువ్వు భయపడొద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాలు అదే చెప్తారు. యెహోషువ, నిన్ను నేను విడువను, ఎడబాయను. అయితే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండు, నిబ్బరం కలిగి ఉండు. ఈ వాక్యాన్ని ధ్యానించు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతాను, నిన్ను నడిపిస్తాను అని చెబుతున్నాను. జీవితంలో జరిగింది మార్పు అనేది దేవుడు ఎలాంటి విధానంగా దేవుడు నడిపిస్తారంటే, ఏ విధంగా కాపాడుతారు అని అంటే, ఆయన అనేక విధమైన పరిస్థితులు దేవుడు మాట్లాడుతారు, నడిపిస్తారు. ఒక సందర్భం వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేను ఇక మారతాను అనగా ఆయన రావటం ఎలాగనంటే, ఆయన మాట్లాడేది ఏ విధంగా మాట్లాడతారంటే, ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భం సంఘ పెద్దగా నన్ను నియమించారు. అయితే బయట ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా చర్చిలో ఇవన్నీ తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాలు ఇవన్నీ కూడా చేయాలి అని అనుకున్నప్పుడు, అలా చేయొద్దు, చర్చిలో లోపలికే బయటికి తీసుకురాకూడదు అని చెప్పినప్పుడు అందరూ చుట్టూ రౌండ్గా ఉండి అనేక విధానంగా మాట్లాడారు, చాలా ఏడ్చారు. అప్పుడు దేవుడు బాధపడమాకు అని అక్కడ నుంచి చెబుతూ ఆయన రావటం తర్వాత ఆయన కాళ్ళ మీద పడటం, ఆ తర్వాత అనేకమైన విధానంగా దేవుడు మాట్లాడటం. ఆ తర్వాత నేను ఆ రోజు నుంచి లేచి, ప్రభువా ప్రతి ఒక్క తప్పు ఒప్పుకుంటున్నాను ప్రభువా, క్షమించు ప్రభువా అని, అయ్యా నా హృదయంలోకి రా అని నేను పిలవటం, ఆయన రావటం, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క తప్పు కూడా ఒప్పించడం. ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవుడు చాలా కార్యాలు అనేది దేవుడు చేశాడు. నేను నిన్ను నడిపిస్తాను, మీకు ముందర నడిచేది నేనేనని ఆయన చెబుతున్నారు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. అయితే నాకు చెప్పు, నీ సమస్య ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి? నాకు చెప్పు అని చెప్తాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు 19వ వచనం వరకు చెప్తున్నారు. విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. మరలా చెప్పొద్దును, ఆనందించుడు. ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలండి. దేవుడు కోరుకునేది ఏంటనంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమి మీద మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి అంటే దేవుడు గర్భఫలాలండి. దేవుడు గర్భఫలం ఇచ్చిందంటే అవేంటో తెలుసండి? గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఇద్దరిని పురుషుణ్ణి స్త్రీని జతపరిచి వారిద్దరిని ప్రేమించి బహుమానం ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తారు బహుమానాలు? వివాహం అయినప్పుడు, ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళకి బహుమతులు తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తామండి? వాళ్ళంటే మనకి ఏంటండి? ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బహుమానం తీసుకెళ్ళి ఆనందంతో సంతోషంతో ఇస్తారు. అలాగే
దేవుడు మనల్ని ప్రేమించి మన ఇష్టపడి మనకు ఏమిస్తున్నారంటే బహుమానం. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్నమాట. దేవుడు గర్భఫలాలు ఇచ్చినప్పుడే మనం అప్పుడే ఆయన పట్ల మనం ఏముండాలంటే ఇదిగో దేవుడు నన్ను ఏం చేస్తుండో, నన్ను ప్రేమించు, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఫలించాలి అని దేవుడు కోరుకున్నాడు. అపవాది సాతాను ఉండవు. సాతాను వీడి గురించి చెప్పాలంటే వీడి గురించి చాలా ఉన్నాయి. అపవాది గురించి, అపవాదికి ఉన్న లక్షణాలు, అపవాదికి ఉన్న పేర్లు ఏంటంటే, ప్రభు చిత్తం అయితే మరలా ఈసారి వచ్చినప్పుడు వీడి గురించి చెబుతారు. అపవాది ఆడికున్న పేర్లు అంటే అపవాది, సాతాను, అపవిత్రాత్మ, దురాత్మ, దెయ్యం, ఇవన్నీ కూడా ఈ పేర్లు ఎవరి అంటే అపవాది పేరు. ఇవన్నీ కూడా వాడు చేసే విధానం ఎలా ఉంటుందంటే, భూమి మీద ఎవ్వరు కూడా ఆనందంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, భార్యాభర్త కలిసి ఉండకూడదు, పిల్లల కుటుంబం అంతా కలిసి ఉండకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎందుకు ప్రార్థన చేయకూడదు అంటే, ప్రార్థన అనగా వాడికి భయం. ప్రార్థన అనగా భయం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవటం. అంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారని అంటే, అమ్మ ప్రార్థన చేస్తే ఇంకేమన్నా ఉందా? ఎవరు వస్తారు? వీళ్ళు దేవుని పిలుస్తున్నారు, ఆయన వస్తారు. ఆయన రాగానే దేవుడు వస్తే దెయ్యం ఉండిద్దా? ఇంకేమంటాడు? ఆడు పారిపోతారు. నాకు అవకాశం ఉండదు. ఇక వీళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు మాట్లాడకుండా చేయాలి. వీళ్ళు దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, వీళ్ళకి అనేకమైన శోధనలు పంపించాలి, బాధలు పంపించాలి. వీళ్ళలో ఆనందం ఉండకూడదు. అప్పుడే వీళ్ళు దేవునికి ప్రార్థన చేయరు. వీళ్ళు సంతోషంగా ఉంటే పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారని అపవాది ప్రయత్నం అండి. అపవాది ప్రయత్నం. దేవుడు కోరుకున్నది ఏంటంటే, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. అదే చెబుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరేం చేయాలి? ఆనందించండి, ప్రభువుని ధ్యానించండి. ప్రభువుని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, నీ దేహంలో ఉంచుకున్నప్పుడు అపవాది రాడండి. హృదయం అనే తలుపు యొద్ద నుండి ఆయన ఏం చేస్తాడో తట్టుచండు. మనం ఎప్పుడైతే ఆ హృదయాన్ని తీస్తామో, ప్రభు ఏం చేస్తారంటే ఆ తలుపు తీయంగానే హృదయం అనే తలుపు యొద్ద నుండి తట్టుచండు. హృదయాన్ని పగలగొట్టుకొని రాలేడండి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. కానీ దేవుడు అలా కోరుకోడండి, అపవాదిలా కోరుకోడు దేవుడు. నిన్ను మనందరినీ కూడా దేవుడు ఎలా పిలుస్తారంటే, ఎలా రావాలని కోరుకున్నాడంటే, ప్రేమతో పిలవాలి. నా బిడ్డను రా ప్రభువా, మా ఇంటికి రా ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా, రా ప్రభు అని పిలవాలి. జక్కయ్య పొట్టువాడు, అతడు గుప్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. అంటే అతను ఏం చేసాడంటే డబ్బులు ట్యాక్స్ కట్టించుకునేవాడు అనమాట. ఇక అన్యాయంగా ప్రవర్తించేవాడు. అలా ఉన్న అతను యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటాడు. విని ఎంత నుండి పొట్టివాడు, ఎంతే ఉంటాడు, కొద్దిగా ఉంటాడు. ఈ జనం ఏమో వీళ్ళేమో ఎంత ఎత్తుంటారు. మరి ఆయన ఆ మార్గాన్ని వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభు వెళుతుంటే ఈ జక్కయ్య ప్రభువుని చూడాలని అనుకున్నాడు. అనుకొని ప్రభు ఈ మార్గాన్ని వస్తానంటే, ఆయన ఒక సాట ఉన్నాడండి. ఎక్కడైతే నశించిపోతున్నారో వారి యొద్దకు ఆయన వెళ్తారనమాట. ఒక సాట ఉండడు. ఆయన చేసిన పరిచర్య, ఆయన ఈ లోకంలో ఉన్నది 3.5 సంవత్సరాలే. అంటే 33.5 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాలు అప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువు చేసిన సేవ, పరిచర్య అవన్నీ కూడా యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 25 వచనాలు అక్కడ చెబుతారు. చివరి వచనాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వివరించి రాస్తే ఈ గ్రంథమైనను ఈ భూలోకమైనను చాలదంటండి. అన్ని చేశారు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన ఒక చాట ఉంటాడంటే ఉండడు. ఇప్పుడు జక్కయ్య పరుగు పరుగున ఉరికొచ్చాడు. ఉరికొచ్చేసరికి మరి యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని అందరికి ఆశ ఉండేది. ఎందుకంటే ఆయన ఉన్న చాట ఒకళ్ళిద్దరు కాదు, 100,000 ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలు దేశం అది.
మరి ఆ దేశం అంటే ఎంత జనాభా ఉంటారండి? చాలా జనాభా ఉంటారు. మరి ఆ దేశంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈయన దేవుని కుమారుడు ఈయన వస్తున్నానంటే చాలా జనం ఉండేవారు. మరి ఎట్ట చూడాలి ఇప్పుడు ఆయన్ని? ఈయన ఎంతే ఉండే ఎట్ట చూడాలని రావలేదు. ఈ జనంలో మనం చూడలేమని ముందే వెళ్ళి గబగబా వెళ్ళి ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కుదు. ప్రభువారు ఆడకు వచ్చి అంత జనం చుట్టూ ఉంటే ఎవరిని చూశారని తెలుసండి? ఆ జక్కనే చూశారండి. ఎందుకనంటే ప్రభువుని చూడాలనే ఆశ, ప్రభువుని చూడాలనే కోరిక కలిగి ఉండ కాబట్టి ప్రభు ఎవరిని చూసిందండి? ఆయన జక్కనే చూశాడు. తర్వాత జక్కయ్య దిగు, నేను నీ ఎంట బస చేయవలసి ఉన్నది అన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ రాగానే జక్కయ్య హృదయం ఏమైపోయిందంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలో ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి. అప్పుడు ప్రభు వారు చెప్తారండి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకనంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాం గారు విశ్వాసం కలిగి ఉన్నారండి, విశ్వాసం కలిగి ఉన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా చాలా విషయాలు అనేది జరిగినాయండి. ప్రభువుని చేర్చుకోవాలి, ప్రభువుని అంగీకరించాలనే మనకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఆయన్ని చేర్చుకోవాలని ఆయన వచ్చేస్తారు. రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎన్నో హాస్పిటల్ ఎన్నెన్నో చాట్ల తిరిగేసి ఎంత ప్రయత్నించినా కానీ ఎన్ని డబ్బులు పోయిన ఆమెలో ఉన్న వ్యాధి అనేది, ఆ రక్తదార అనేది తగ్గలేదండి. తగ్గకపోయేసరికి ప్రభువారి గురించి ఆమె ఎనిది. ఇప్పుడు ఆ స్త్రీ అన్నీ చెప్పుకోవాలంటే పురుషునికి అన్నీ చెప్పుకోవాలి చాలా కష్టం, చెప్పుకోలేరు. ఇప్పుడు ఏమేం చేసిద్దంటే ఆ జనాభాలో ఎలాగా ప్రభు ఎదుటి వెళ్ళి ఎలా చెప్పాలి ఈ విషయాన్ని? జనం ఉంటారు, అందరూ ఉంటారు, ప్రభు అంటే వేల కొలది ఉంటారు జనం చుట్టూ అని ఆమె పక్క పక్కన కూర్చొని ఆ జనంలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టిద్దండి. అలా ముట్టంగానే ఆమెలో ఉన్న రక్తధార ఆగిపోయింది. ఆగిపోగానే ప్రభువారు ఆమె ఎప్పుడైతే అలా ముట్టుకుందో, పేతురు ఈ నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అన్నాడు. ఆ పేతురు అన్నాడు, ఏంటి ప్రభువా, ఇంత జనాభా నీ మీద పడుతుంటే, చుట్టూ ఇంత జనం ఉండి నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నారంట ప్రభువా, అందరూ నీ మీదే పడుతున్నారు అని నేను అన్నప్పుడు, కాదు నన్ను విశ్వాసంతో ఎవరో ముట్టుకున్నారు, విశ్వాసంతో ముట్టుకున్నారు, నాలో ప్రభావం అనేది వెళ్ళింది, విశ్వాసం కలిగి ఉన్నారండి. అప్పుడు ఎవరో అన్నప్పుడు ఆ స్త్రీ నిలబడి ధైర్యంగా చెప్పింది, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్తారు. ప్రభువారు అద్భుతాలు చేస్తారండి, కాపాడతారు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు చేశారండి, ఎన్నో విషయాలు. ఆ బ్రదరు నేను నైట్ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటానండి. అప్పుడు యువతాల గదిలోని అంటే 2 రూములు ఉన్నాయి. అప్పుడు అవతల కానీ యువతాల ఉండేవాడు. యువతల పడుకున్నప్పుడు ప్రభువారు వచ్చి ఆ సమయానికి లే టైం అవుతుంది అని లేపేవారు. నేను కొన్ని రోజులు లేచిన తర్వాత మనం మరి మానవడం కంటే దేహం అనేది అన్ని సందర్భంలో సహకరిస్తుందిగా, లెగుతాలే ప్రభువా అనుకోండి అన్నప్పుడు ఒక కప్ప అంత దూరంలో నుంచి అవి ఇలా 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 అంటుండేది. ఎక్కడ? ఈ కళ్ళలోని ఇలా అంటుంటే ఏం ఇలా అంటుందని ఇలా అన్నప్పుడు అది టక్కునట్టు ఇట్లా మీద దూకింది. ఈ కప్ప దూకిందని ఇట్లా లేచేసరికి ఏడన్న కప్ప ఏమీ లేదు, కానీ అది ఇలా పోయింది, ఏమీ లేదు. అమ్మ నేను లేటు చేయటం వలన దేవుడు లేపిండని టక్కన లేచి ప్రార్థన చేసుకుంది. ఇలా సందర్భంలో ఇలా జరుగుతున్న సందర్భంలోనే మా బ్రదరు మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బ్రదర్ చేసిన విధానం ఏంటనంటే అది తెలియకోకుండా
ఆ బ్రదరు వేరే చాటకి వెళ్ళి అతను కొంచెం సికాగ్గా ఉందని అతను ఏం చేశాడంటే ఈ కట్టించుకొని వచ్చిండు 2 సంవత్సరాల క్రితం. వచ్చిన తర్వాత అప్పుడు ఆ సమయానికి నేను 4 గంటలకు లెగుస్తాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే నన్ను అడ్డేపగా రానివ్వట్లేదు. తలుపు అన్న ఇప్పుడు ఎందుకు నేను దూరం నుంచి వచ్చామని తలుపేసేసారు. సరేనని నేను పడుకున్న తర్వాత తెల్లవారుజామున ఒక ప్రార్థనకి లెగుస్తాను అన్నంగా ఆ పాప ఏడుస్తుంది, విధంగా ఏడుస్తుంది, నిద్రలో వినపడుతుంది. ఇక అప్పుడు అలా పడుకున్న తర్వాత ఏంటి ప్రభువా పాప ఎలా ఏడుస్తుంది, ఏంటి ప్రభువా అన్నప్పుడు నువ్వు లేచి ప్రార్థన స్టార్ట్ చేయి, పాప ఏడుపు ఆపిద్ది అని చెప్పాను. అప్పుడు లెగిసి ప్రార్థన స్టార్ట్ చేయంగానే ఆ పాప అలా ఆగిపోయి నిద్రపోయింది. దేవుడు ఏం చేస్తారంటే వాడు చేసే విధానం ఏంటంటే ముందు ఒక విధానమైనది చూపించేసి, ఒక ఆశ చూపించేసి తర్వాత బాధ పెడతారు. దేవుడు ఏం చేస్తారంటే దేవుడు ప్రతి ఒక్క దాన్ని, ఒక సమస్యని దాన్ని తీర్చే విధంగా దేవుడు చేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేసామో ఆ పాప ఏడుపు అనేది ఆగిపోయింది. ఎందుకనంటే ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రార్థన ఉన్న చాట దెయ్యం అనేది ఉండదండి. ఇదిగో ప్రతి ఒక్క విషయంలో ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చూస్తే ఒక వ్యక్తి మనకు అక్కడ కనపడతారు. ఎవరు ఆ వ్యక్తి అంటే యోసేపు గారు కనపడతారు. అపవాది ఈ విధంగా కూడా ఏం చేస్తారంటే టార్గెట్ చేస్తారు. యోసేపు అందగాడు, తర్వాత చాలా సుందరమైన వాడు యోసేపు. అయితే అతను ఏం చేస్తారంటే అతను యాకోబు కుమారుడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే యోసేపు కలభావాలు చెప్పాడని అతన్ని కొట్టేసి గోతులో పడేసినప్పుడు ఇది ఎలా సరిపోతే ఎందుకు మనకి వేరే వాళ్ళకి అమ్మేద్దాం, మనకు డబ్బులైనా వస్తాయని అతన్ని వేరే వాళ్ళకి ఐగుప్తుకి అమ్మేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చాలా విధానంగా మంచిగా అన్నీ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తారంటే ఇతనికి సమస్తాన్ని అప్పగించేస్తారు. అప్పగించిన తర్వాత ఆ యజమానుడు లేని సమయాల్లో ఏమేం చేసిద్దని అంటే అక్కడ అతని మీద ఆశపడిన తర్వాత ఈయన ఒంటరిగా ఉన్నప్పుడు, యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్లాన్ చేసి ఆ పనివారిని మొత్తాన్ని దూరం పంపించేసి తర్వాత భర్త ఏమో దూరం వెళ్ళిపోవాలి. ఇప్పుడు యోసేపుతో ఆమె చెబుతున్న విషయం ఏంటంటే ఆదికాండం 39వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే అక్కడ ఆమె చెబుతున్న విషయం, నువ్వు నాతో శయనించు. ఎవరు లేరు, భర్త ఏమో దూరం వెళ్ళింది, పనివారేమో వెళ్ళిపోయారు, ఎవరు లేరు అని ఆమె చెప్పింది. అన్నప్పుడు అప్పుడు యోసేపు ఏం చెప్తారో తెలుసండి. యోసేపు, అమ్మా ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావు, కానీ జీవము గల దేవుడు చూస్తుండవు, ప్రతి ఒక్కడే ఆయన చూస్తుండవు. ఈ యజమానుడు నీ భర్త నాకు మొత్తాన్ని అప్పగించింది కానీ నిన్ను అప్పగించలేదమ్మా అని యోసేపు అక్కడ సమాధానం చెప్పి వచ్చేసి, అలా చెప్పిన తర్వాత ఆమెతో ఇతను వెళ్ళలేదని భర్త వచ్చేసరికి అతను టవల కట్టుకున్నాడు కండి. అవి పట్టుకొని ఆమె చేతిలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే భర్త రాగానే నువ్వు తీసుకొచ్చిన ఆ వ్యక్తి నా మీద బలాత్కారం చేయబోయిండు అని చెప్పింది. వెంటనే ఆ నిజం తెలుసుకొని అతను తెలుసుకోకుండా చెరసాల్లో వేసేస్తాడు. తర్వాత అలా చెరసాల్లో వేసిన తర్వాత ఈ రాజుకి కల వచ్చింది. ఆ కలభావం చెప్పడానికే యోసేపు గారిని బయటికి తీసుకొస్తారు. ఎప్పుడైతే ఆ కలభావం వివరంగా చెబుతారో ఆ తర్వాత యోసేపుని అతను రాజు తర్వాత రాజుగా నియమిస్తాడు. అంటే ఇక్కడ దేవుని పట్ల అతను ఉన్న విశ్వాసం, దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న భయభక్తులు,
అలా ఉన్నప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. యోసేపుని ఎంతగా హెచ్చించాడంటే రాజు తర్వాత రాజు. ఎందుకనంటే దేవునికి భయపడ్డాడండి. తప్పు అనేది అతను చేయలేదు. నాకు అవకాశం వచ్చింది కదా అని అతను తప్పు చేశాడా? తప్పు చేస్తే అతను అక్కడ వరకే కొంచెం ఒక అధికారంలో ఉండేవాడు, కానీ జనానికి అందరికీ కూడా ఒక ఆదర్శనంగా అధికారిగా ఉండలేకపోయాడు. ఎంతగా దేవుడు హెచ్చించాడనంటే నీతిగా నిజాయితీగా ఏ తప్పు చేయకోకుండా దేవునికి భయపడి ఉన్న వ్యక్తిని దేవుడు హెచ్చిస్తారు. ఎంతగా హెచ్చించాడనంటే ఎవరైతే కొట్టి గోతులో పడేసి అమ్మేశారో ఆ అన్నలే యోసేపు దగ్గరకు వెళ్ళి ఏం చేశారంటే ధాన్యం కొనుక్కొచ్చుకున్నారు. ఎందుకంత హెచ్చించాడంటే దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎందుకనంటే అతడు నీతి కలిగి ఉన్నాడండి. ఒక స్త్రీ విషయంలో తప్పు చేయలే. ఒక స్త్రీ విషయంలో అపవాది ఎక్కువ ఎరేసేది ఎవరినంటే స్త్రీలనే. స్త్రీ ద్వారానే వ్యభిచారింపవద్దు అన్న ఆజ్ఞ ఎన్నోదనంటే 10 ఆజ్ఞల్లో 7 ఆజ్ఞ పౌరకులు. అందుకని ఆ విషయంలోనే పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడండి. ఆ వ్యామోహంలో పడిపోతే ఎంత ప్రమాదమో తెలుసండి. ఎంత ప్రమాదం అంటే సంవత్సరంలో ఒక స్త్రీని చూసి ఆ వ్యామోహంలో పడ్డప్పుడు ఫిలిష్తీయులు వచ్చేసి పట్టుకొని కళ్ళు పీకేశారు. ఎంత బలవంతుడు తెలుసండి. 1000 మందిని గాడిద దవడ ఎముక తీసుకొని చంపేసి కొదవ సింహాన్ని అటు ఇటు చీల్చవతల బారేస్తారు సంవత్సరం. అంత శక్తిమంతుడు. ఒక స్త్రీ విషయంలో ఇదైపోయిండు. తర్వాత ఏమైపోయిందంటే చనిపోయాడు. అమ్నోను తామారు విషయంలో. తామారు ఎవరంటే చెల్లి, అమ్నోను అన్న వద్దన్న అని చెప్పినా కానీ వినకోకుండా ఇజ్జాత్రం సకాలంలోనే ఇదైపోయింది. దావీదు గారు అలాగే చేసిండు. తర్వాత సైనికుడు భార్యతో చూసి ఇచ్చేసిండు. ఆ తర్వాత అతను జరిగిన విషయం ఏంటంటే దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు, కానీ పిల్లల విషయాల్లో చాలా బాధపడ్డాడు. ఒక నీతిగా నిజాయితీగా స్త్రీ విషయంలో ఉన్న యోసేపు గారు ఎలా ఉన్నారంటే రాజు తర్వాత రాజుగా ఉన్నారు. దేవుడు అంతగా అతన్నే హెచ్చించాడు. దేవుడు హెచ్చించాలి అంటే మనం దేవుని మాట వినేవారిగా ఉండాలండి. అపవాది ఎరేస్తారు, ప్రతి ఒక్కరికి ఎరేస్తారు, కానీ ఆ ఎరలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలండి. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్నెప్పుడు నేను విడిచిపెట్టను. నరమాత్రుడు నీకేం చేయగలడు? నరమాత్రుడు నీకేం చేయగలడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతూ ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే చెబుతున్నారు కదా, ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెబుతున్న విషయం. ఇంకా కొన్ని సందర్భాలు చాలా విషయాలు ఉన్నాయండి. ఎవరైనా కానీ నీ మీద ఏదైనా కానీ మంత్రించి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ రకరకాల ఎన్ని ఉంటాయండి. అవేవి చేసినా ఈ నీ మీద పని చెయ్యవు. పని చేయను. మారిన కొత్తలో ఒక సవాల్ చేసేవాడు. నేను మారిన కొత్తలో ఒక విషయం చెప్పండి. ఏంటో తెలుసండి, ఇప్పుడు చాలామంది చాదబళ్ళు ఇవన్నీ అంటుంటారు, ఇవన్నీ చెబుతుంటారు కదా. ఇప్పుడు నేను అలాగే ఇలా నుంచుంటాను, ఏమైతే తీసుకొస్తారో నిమ్మకాయలు కానీ లేకపోతే ఇంకేమైతే తీసుకొస్తారో ఇవన్నీ తీసుకొచ్చి నాకు చేయమనండి. అవన్నీ నాకు చేయమనండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ప్రభు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు అవేవి కూడా పని చెయ్యవు, అవేమీ కూడా చెల్లవండి. ఎందుకంటే మనలో ఉన్న ఆయన ఎవరంటే శక్తిమంతుడు, పరిశుద్ధుడు, రక్షకుడండి. ఆయన మనలను అంతగా కాపాడతాడండి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, నీకు సహాయం చేసేది ఎవరు అనంటే దేవుడే మనకు సహాయం అండి. ఎన్నో విషయాల్లో దేవుడు నాకు సహాయం అనేది చేశాడు. ఒక వ్యక్తి రాజుగారు, ఒక సందర్భం ఏంటంటే రాజుగారు ఉండండి, రాజుగారు తర్వాత మంత్రి ఉన్న తర్వాత ఈ మంత్రి ఏమో ఎప్పుడు కూడా దేవుడు అంటాడు, అన్ని దేవుడు అంటాడు. అంటే నువ్వు ఎంత అజ్ఞాని వేరా, అన్నిటికీ దేవుడే అంటావు, అన్నిటికీ ప్రభువే అని అంటావని ఈడు అజ్ఞాని
తెలివి తక్కువవాడు అని వాళ్ళకి ఏంటంటే దండకాలు ఉంటాయండి, ఇంత పొడుగులు ఉంటాయి. అవి అతని చేతిలో పెట్టి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇది నీకు ఎవరన్నా అజ్ఞానిగా లేకపోతే మూర్ఖంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో పెట్టు అని రాజు అతనికి ఇచ్చి పనిలో తీసి పంపించేసాడు. పంపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజుగారు మంచాన పడతారు. మంచం ఎక్కిన తర్వాత అతన్ని రప్పిస్తారు. ఏంటి రాజా రప్పించారు, ఏంటి రాజా అని అంటే, అదే నేను వెళ్ళిపోతున్నా అనంట. వెళ్ళిపోతున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు రాజా అంటే తెలియదురా అనంట. మరి ఎవరు నన్ను తీసుకెళ్తున్నావా రాజా అంటే తెలియదురా అనంట. మరి నీతో రాణి గారు కానీ ఎవరు వస్తున్నారా అని అంటే తెలియదురా అనంట. రాజా ఏదడిగినా ఏదైనా కానీ ఏం తెలియదు అంటున్నావు, మరి ఎక్కడికి వెళ్తావు రాజా నువ్వంటే తెలియదా అన్న. అప్పుడు ఆ దండకం తీసి రాజుగారి చేతిలో పెట్టిండంట. ఇదేంటిరా నీకు ఇచ్చింది నా చేతిలో పెడతావు అంటే, ఎవరైనా తెలివి తక్కువ మూకుడు కనబడితే పెట్టమన్నావుగా అందుకే పెట్టినాడు. ఏంటి నువ్వు అనేది అని అంటే, రాజా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఎక్కడికి వెళ్తా? దేవుని యొద్దకు వెళ్తా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్తా రాజా, ఆయనతో పాటు నేను ఉంటా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమో నాకు తెలియదు అంటాను. మరి నీకన్నా ఇంకా అజ్ఞాని ఎవరున్నారు రాజా అని చెప్పాడు. ఇదిగోండి, మనందరినీ రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకో తెలుసండి? నిత్య జీవం ఇవ్వాలని. నిత్య జీవం అంటే అర్థం ఏంటో తెలుసండి? నిత్య జీవం అంటే నిత్యము కూడా నిత్యం జీవించడం, మరణం అనేది ఉండదు. రెండవ మరణం అంటే అగ్నిగుండం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరంగా ఉండిద్దండి, భయంకరంగా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చేది అంటే ఏంటనంటే నిత్య జీవం, నిత్యము కూడా జీవించి ఉండడం, నిత్యము కూడా ఆనందంగా ఉండడం. ఇదిగో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు దేన్ని గురించి కూడా చింతపడద్దు. ప్రతి ఒక్కటి నాకు చెప్పు, నా కుమారుని ద్వారా నీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని దేవుడు చెబుతున్నాడు. ఏ విషయమైనా ప్రతి ఒక్కటి మనం దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయనే మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ఆ పరలోకం చేరాలని దేవుడు అంతగా మనందరినీ కూడా ప్రేమిస్తున్నారు. మెతుషాలకు 969 సంవత్సరాలు ఇచ్చారండి. ఆయన ఈ లోకంలో ఉన్నాడా? లేదు. ఎవరైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సింది. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి చేరుకుంటాం. ఆయన వద్దకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ప్రతి అవసరం కూడా తీరుస్తారు. అలాగే దేవుడు నా జీవితంలో ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చారు. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో చేశారు. దేవుడు అంత గొప్ప దేవుడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన చేస్తారు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు, పిలిచే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ప్రభువా రా ప్రభు అంటే ఆయన వస్తారు. వచ్చి నాకు కనపడుతున్నారనంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు, నీకు సహాయం చేస్తారు. ఎలా చేస్తారనంటే సహాయం, చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి, వర్షం వచ్చిందంట, దేవుడు ఎలా సహాయం చేస్తారన్నదే చెబుతున్నారు. ఒక వ్యక్తి బాగా విపరీతమైన వర్షం వచ్చేసి వరద ఎక్కువైపోయి కొట్టుకెళ్ళిపోతున్నాడు. కొట్టుకెళ్ళిపోయిన అతనికి ఒక రమ్ము దొరికింది. దాని మీద నుంచొని ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడంతోనే ఆపదలో ఉన్న వారిని, ఆపదలో ఉన్న వారిని, ఎలాంటి విధానంగా ఉన్న వారినైనా పిలిచినప్పుడు దేవుడు వచ్చి మనకేం చేస్తారో సహాయం చేస్తారు. అలాగే ఈ వ్యక్తి మొరపెట్టంగానే దేవుడు ఏం చేసిందంటే ఆయన చూడాలంటే చూడలేరు. ఆయన చూడాలంటే ఈ లోకం విడితేనే చూస్తాం. ఈ లోకంలో ఎవరు చూడలేరు. కానీ ప్రభు ఎలా సహాయం చేస్తున్నానంటే వెంటనే హెలికాప్టర్ వచ్చిందంట. హెలికాప్టర్ వచ్చి అతనికి ఆ నిచ్చెనేసి రానాయన దా ఈ పైకి రా, పట్టుకొని పైకి రా అని రమ్మంటే నేను రాను, నేను ప్రభువుకు ప్రార్థన చేశా,
ఆయనే రావాలి, నన్ను కాపాడాలి. ఆయన ఏడవుతారు? ఆ పంపించింది ఎవరు? ప్రభువే పంపించిండు. ఎనలా మళ్ళీ ప్రభు రా ప్రభు అని ప్రార్థన చేసాడు. మరలా రెండోసారి ఈ పడవను పంపించిండు దేవుడు. వాళ్ళు వచ్చి, రా బాబు దీంట్లోకి రా, మేము అవతారం చేరుతామంటే కుదరదు. ఎవరు రావాలి? దేవుడే రావాలి, ప్రభువుని ప్రార్థన, ఆయనే రావాలి అని చెప్పాడండి. వీళ్ళు వెళ్ళిపోయారు. వరద ఎక్కువైపోయింది, కొట్టుకుపోయిండు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి, ఏంటి ప్రభువా నేను ప్రార్థన చేస్తే రాలేదే ప్రభువా, నన్ను కాపాడలేదా ప్రభు అంటే, అరే వెర్రాడా, నువ్వు ప్రార్థన చేసిను 2 సార్లు, ఒకసారి ప్రార్థన చేసిను, అప్పుడు ఎవరు వచ్చారు? హెలికాప్టర్ వచ్చింది. రెండోసారి ప్రార్థన చేసి ఎవరు వచ్చారు? పడవ వచ్చింది. ఇంకా నేను రాలేదంటే వేరే, నన్ను చూడాలంటే ఎప్పుడు చూడాలి? ఇప్పుడే చూస్తావు, ఆ లోకం విడిపోయారే చూస్తావు, అక్కడ ఉన్నప్పుడు చూడలేవు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు మనుషులను పంపించాను, నీకు సహాయం పంపించాను అని నువ్వు గ్రహించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం అనేది చేస్తారండి. అందరిని, ప్రతి ఒక్కరిని కూడా కాపాడతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయశుద్ధిని కాపాడుకుంటారు. క్రీస్తుని పోలే నడుచుకున్న ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.